మోషే సుఖోపవాసములలోని 20వ దినము 20 నిర్గమకాండములోని సన్నిధి నిర్గమకాండము 25-22 ప్రార్థన తండ్రి నీ సన్నిధి కాంతి మామీద ప్రకాశింపజేయుచున్న తండ్రి వందనములు నీ సన్నిధి లేని స్థలము లేదు నీ సన్నిధి కాంతి ప్రసరింపని చోటు లేదు పొదలోని సన్నిధిని ఎదలోనికి దించివేసినావు నీ ఆశ్చర్య మర్మమెట్లు గ్రహింపగలము పర్వ సంపూర్ణత నీ సన్నిధిలోనే ఉన్నది సర్వమూ నీ సన్నిధిలోనే ఉన్నవిగనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి ఈ వాక్యభాగమును వెలిగించుము ఏసునామమున అడుగుచున్నాము ఆమీన్ నిర్గమకాండములో ఒక కథ ఒక పొద ఉన్నది ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తున్నవి అందులో ప్రభువున్నాడు అక్కడ మోషే ఉన్నాడు దేవుడు మోషేతో మాటలాడినాడు మోషే దేవునితో మాటలాడినాడు నేను నీకు చూపించే దేశము వెళ్ళుమని అబ్రాహాముతో అనగా వెంటనే దేవుని మాట ప్రకారము వెళ్ళెను ఇక్కడ దేవుడు మోషే ఐగుప్తుకు వెళ్ళుమంటే నీవెవరినైనా పంపుకునుము నేను వెళ్ళలేను నేను సత్తివాడను అని సాకులు చెప్పగా దేవుడు బలవంతముగా పంపెను ప్రభువు అక్కడొక మాట చెప్పాడు ఈ పొదస్థలము పరిశుద్ధస్థలముగను నీ చెప్పులు తీసివేయుము అని అన్నాడు మోషే దేవుని ఎదుట ఎదిరించి ఏమన్నను బాగీగాని పాదదగ్గర దేవుని చూచెను దేవుని సన్నిధిని చూచెను దేవుని మాటలు విన్నాడు ఎంత ధన్యత ఎంత ధన్యత దేవుని ఎదిరించి ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చింది దేవుని సన్నిధి వల్లనే ధన్యత వచ్చింది సన్నిధి వల్లనే చివరకు దేవుని మాట విన్నాడు ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చింది ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్ళలేదు గొర్రెలు కాయుటకు వెళ్ళితే దేవుని సన్నిధి వచ్చింది ఒకదానికి పోతే మరొకటి వచ్చింది అలాగే ఇప్పుడు కూడా ఏలాంటి దుర్మార్గుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్లారా దొరికేదే దొరుకును 1 గద్దింపులు 2 వర్తమానము 3 అద్భుతములు 4 ధైర్యము 5 సేవ 6 ఆదరణ ఈ మొదలైనవి దొరుకును నేడు కూడా దొరుకును నేడును మీ గ్రామములో సన్నిధి కూటము పెట్టుకోండి అప్పుడు ఇవన్నీయూ దొరుకును మోషే పొద దగ్గర నుండి ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము దాటి అడవిలో ఉన్న సీనాయి పర్వతము ఎక్కినాడు మంచి ఉన్నతమైన కొండ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినాడు అక్కడ దేవునితో ముఖాముఖిగా దేవునితో మాటలాడే ధన్యత దొరికింది మనవలే 1 గంట కాదు 40 రోజులు తిండి తిప్పలూ లేవు గొప్ప సన్నిధి మనలో ఎవరైనా 40 దినములు దైవసన్నిధిలో ఉంటే చచ్చిపోతారు అన్నం లేక నీళ్లు లేక చస్తారు ఈ మోషే మాత్రమూ చావలేదు మన బైబిలులో దావీదు కీర్తనలో 16:11లో జీవమార్గము కొండమీద మోషే జీవమార్గము అనగా జీవముతో ఉన్నాడు నీ కుడిచేతిలో నిత్యసుఖములు కలవు ఇక్కడ మోషే సుఖముగా ఉన్నాడు సీనాయి కొండపై సన్నిధిలోనున్న మోషే 1 జీవముతో ఉన్నాడు 2 సంతోషముగా ఉన్నాడు 3 సుఖముగా ఉన్నాడు ఈ మోషే వలనే మన దేశములో ఒక భక్తుడు లెక్కవేసి 40 దినములు సన్నిధిలో ఉండాలని వెళ్లారుగాని కృషించిపోయారు ఆయన దైవభక్తుడి సంపూర్ణ సమర్పణగలవాడి ప్రత్యక్షతగలవాడి ఎందుచేతనోగాని 40 దినములు ఉపవాస సన్నిధి భాగ్యము కలగలేదు కృషించిపోయారు మనకు తెలియదు ఆయనకు తెలియదుగాని మోషే మాత్రము 40 దినములున్నను తిండి నీరు లేకపోయినను శరీరబలము తగ్గలేదు ఆశ్చర్యము మన తెలుగు జిల్లాలో ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞ ప్రకారము 90 దినములు దేవుని సన్నిధిలో ఆహారము నీరు లేకుండా ఉంది గాని అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు త్రాగి 90 దినములు ఉండిపోయింది అక్కడ నుండి రాగా మోషే దగ్గర నుండి పెద్ద గీత దావీదు రాజు వరకును ఈ దావీదుకు తీరికలేదు ఎప్పుడునూ యుద్ధములే దావీదు గురించి బైబిలిలో ఒక మాట ఉన్నది మనిషి మనిషితో మాటలాడిన విధముగా దేవుడు నాతో మాటలాడినాడని దావీదు సాక్ష్యమిస్తున్నాడు సీనాయి కొండమీద మోషేకు దేవుడు వ్రాసి చూపించాడు అట్లే దావీదుకు గాలిలో వ్రాసి చూపించినాడు గనుక మనమందరమూ సన్నిధిలో ఉండవలెను దీవెన
అలాగూ ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము జీవభాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమీన్.